హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిరియాల రసం కోసం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోనే మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని చింతపండు రసం వేసుకోవాలండి. ఇప్పుడు దంచుకునే దాంట్లో మనం వెల్లుల్లిపాయలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు కొద్దిగా వేసుకుని బాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న మిశ్రమాన్ని తీసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంలో వేసుకొని మరిగించుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఇప్పుడు ఇందులోనే పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని ఒక 2-3 సార్లు మరిగించుకుంటే ఆ మిరియాల పొడి అన్న రసం అంతా దిగి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని కూడా మరిగించుకొని ఒక 2-3 సార్లు అలా ఉంచుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. గొంతు బాగోపోయినా, జలుబుగా ఉన్న ఈ రెసిపీని కనుక ట్రై చేయండి. ఈ చారుని చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.